అతనుకున్న పర్సనల్ ప్రాబ్లం కానీ అట్లాంటివన్నీ తెలిసే ఖచ్చితంగా పెళ్లి చేశారు. అంటే ఒకవేళ అంత కూతురులాగా నా ముద్దలు తినిపించి నన్ను అంత మంచిగా చూసుకొని ఉంటే నేను ఖచ్చితంగా నా కట్టుబట్టలతోనే నా వస్తువులన్నీ కూడా అక్కడే వదిలేసి, అంటే నా జీవితాన్ని, ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఇంటి విషయాన్ని కూడా దాన్ని పొలిటికల్గా టర్న్ చేసి పొలిటికల్ సింపతి ఆర్. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. మీ అందరికీ తెలిసిందే, దాదాపు 1.5 సంవత్సరాల నుండి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఆయన కోడలు జోగి మేఘన అయితే ఒక సమస్య మీద, కుటుంబంలో జరుగుతున్న ఒక సమస్య మీద అయితే బయటకు వచ్చి మాట్లాడిన నేపథ్యం. అయితే ఈ సందర్భంగా ప్రజెంట్ మన ముందు అయితే జోగి మేఘన ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు బయటకు వచ్చి ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకసారి ఆవిడ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేఘన, చెప్పండి, అసలు మీకు జోగి రాజుకి మధ్య ఉన్న అసలు వివాదం ఏంటి, గొడవ ఏంటి? అసలు మా ఇద్దరి మధ్యలో పర్సనల్ గా వేరే గొడవలు అయితే లేవండి. అతని ఫాదర్ కి, మదర్ కి, వాళ్ళ ఫ్యామిలీకి ముందే అతనుకున్న పర్సనల్ ప్రాబ్లం కానీ అట్లాంటివన్నీ తెలిసే ఖచ్చితంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన కొన్ని రోజులకే నేను ఇందాక చెప్పినట్టు, అంటే నాకు అది 1 year తర్వాత తెలిసింది. 2 monthsకే డైవర్స్ ఫైల్ చేశారు వాళ్ళు. అంటే ఏ గొడవలు లేకుండా, అసలు నా సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకుండా వాళ్ళు డైవర్స్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ సైడ్ నుంచి? మేడం, నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, మేఘనాని మేము సొంత కూతురులాగా చూసుకున్నాము, గోరుముద్దలు తినిపించేది నా భార్య అని కూడా ఆయన చెప్పారు. ఎటువంటి గొడవలు అయితే లేవు, భార్యాభర్తకి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న గొడవలు మాత్రమే, వీళ్ళిద్దరిని కలపాలని మేము చూస్తున్నాము అని చెప్పేసి కూడా జోగి రమేష్ గారు చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? అంటే ఒకవేళ అంత కూతురులాగా నా ముద్దలు తినిపించి నన్ను అంత మంచిగా చూసుకొని ఉంటే నేను ఖచ్చితంగా ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉండి నాకు న్యాయం జరగాలి అని చెప్పి బయటకు వచ్చేదాన్ని అయితే ఖచ్చితంగా కాదు. మేఘనా గారు, మీరు జోగి రమేష్ గారి ఇంటి దగ్గర నుండి కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చేసారంట కదా, మీకు సంబంధించిన వెండి గాని బంగారం గాని మొత్తం కూడా అక్కడే ఉందా ఇంకా ఇప్పుడు? అవునండి, అంటే నేను ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో కొన్ని రోజుల్లోనే, ఒక 4 days మళ్ళీ వెనక్కి రావచ్చు అని చెప్పేసి మా అత్తగారు కానీ మామయ్య గారు కానీ చెప్పడం వల్ల నేను నా కట్టుబట్టలతోనే నా వస్తువులన్నీ కూడా అక్కడే వదిలేసి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇది మీ పర్సనల్ సంబంధించింది ఇది, కానీ దీన్ని రాజకీయంగా మలిచేశారు టీడీపీ నాయకులు కొంతమంది, మీ వెనుకుండి ఇలా కావాలనే చేపిస్తున్నారు అంటూ నేను మీ మామయ్య గారు చెప్పడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే లాస్ట్కి, అంటే నా జీవితాన్ని, ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఇంటి విషయాన్ని కూడా దాన్ని పొలిటికల్గా టర్న్ చేసి పొలిటికల్ సింపతి ఆర్ పొలిటికల్ సైడ్ టర్న్ చేయాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా నాకు అర్థమైంది. అండ్ చాలా బాధ కూడా వేసింది నాకు అట్లా చేసినందుకు. ఎప్పటికైనా మీరిద్దరు కలిసే ఉద్దేశం ఉంది అని వాళ్ళు అంటున్నారు మేడం, మరి కలిసే ఉద్దేశం మీకుందా? అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా సెట్ అయ్యేది అని అంటే కలిసే ఉద్దేశాలు ఉంటాయి, కలిసే ఛాన్సెస్ ఉంటాయండి. కలిసే ఉద్దేశాలు కానీ కలిసే పరిణామాలు కానీ అక్కడ లేవు కాబట్టి, అది కలిసినా మేమిద్దరం ఒక దగ్గర ఉన్నా కూడా అవి సెట్ కావు కాబట్టి అది ఆయనకు కూడా తెలుసు, ఖచ్చితంగా తెలిసి కూడా. మేడం, ఇది చాలా పెద్ద సమస్య. వేరే ఆడపిల్లలు కూడా తర్వాత దీన్ని ఇలాంటిది ఏదైనా జరిగి బయటికి రావాలి అంటే వారందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్. సో నెక్స్ట్ ఇది ఏ ఆడపిల్ల జీవితంలో కూడా రిపీట్ అవ్వకూడదు అంటే వారికి మీరు చెప్పే సజెషన్ ఏంటి? ఖచ్చితంగా లోపలే ఉండకుండా, మీకు జరిగిన అన్యాయం కానీ, మీరు స్ట్రగుల్ కానీ, మీరు అక్కడ సేఫ్గా లేరు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి, మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి వాయిస్ రేజ్ చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. లేకపోతే అది ఎటు టర్న్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం బయట. ఆడపిల్లలకి ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎంత సేఫ్టీ అనేది ఉన్నదనేది చూసారు కదా. ఒక మంత్రి స్థానంలో ఉండి సొంత కోడలికి ఇంతటి దారుణం చేయడం అనేది అయితే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారి కుటుంబంలో ఉండే ఆడపిల్లలకైతే ఈ రకంగానే చేస్తారా అంటూ కూడా మేఘనా తల్లిదండ్రులు కానీ, మేఘనా కానీ ఎంత సఫర్ అవుతున్నారనేది మనకైతే అర్థమవుతూనే ఉంది. సో వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.